2024 ఐపీఎల్లో ఒక సూపర్ ఎగ్జైటింగ్ కాంటెస్ట్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం నేనైతే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్. ఫస్ట్ టైం 2024 ఐపీఎల్లో రెండు టీమ్స్ తలబడబోతున్నాయి. ఎందుకు స్పెషల్ అండ్ ఈ మ్యాచ్లో ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి, ప్లేయర్ బ్యాటిల్ ఏంటి, రీసెంట్ పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క విషయాన్ని అనలైజ్ చేద్దాము. పిచ్ రిపోర్ట్ కూడా వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మనం జెర్సీ విన్నర్స్ పేర్లు చూసాము అంటే కుమార్, నాగరాజు, జనార్దన్, ఖలీస్ అండ్ జిలాన్, ఈ 5 మంది జెర్సీస్ గెలుచుకున్నారు. వీళ్ళని కాంటాక్ట్ అవ్వడము జరిగింది, జెర్సీస్ సెండ్ చేయడం కూడా జరిగింది. 4 to 6 డేస్లో మీకు జెర్సీస్ రీచ్ అవుతాయి. చాలా మంది కామెంట్స్ చూస్తున్నారు అనమాట. అంటే కొంతమంది చాలా ఏమంటారు సాడ్గా, కొంతమంది కోపంగా పెడుతున్నారు. మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, జెర్సీస్ ఇవ్వట్లేదు అని చెప్పి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఏదైనా కాంటెస్ట్ అంటే ప్రతి ఒక్కరు విన్ అవ్వరు. బట్ నేను ప్రతి ఒక్కరిని విన్ చేయాలి అన్న ఆలోచనతోనే లాస్ట్ ఐపీఎల్కి, T20 వరల్డ్ కప్కి, ఇప్పుడు మళ్ళీ జెర్సీ గివ్ అవే అనేది పెడుతూనే ఉన్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా జెర్సీ అనేది సెండ్ చేయాలని చెప్పి. సో వెయిట్ చేయండి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. ఇంతమంది నాకు తెలిసి ఉంటారు కదా, కొంతమంది ఫేక్ అంటున్నారు. సో ఫేక్ అన్న వాళ్ళకి వదిలేస్తున్నాను. మరి ఈ జెర్సీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ రెండు చేసిన తర్వాత ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఏం కామెంట్ చేయాలంటే మీ పేరు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్, అంతే. ఈ పనులు చేశారంటే నేనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా విన్నర్స్ని సెలెక్ట్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. జెర్సీస్ అనేవి మీ దగ్గరికి పంపిస్తాను. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. ఎవరికి, కొరియర్ వాడికి కానీ ఎక్కడ కూడా అమౌంట్ పే చేయకండి. మొత్తం అంతా నేనే పెట్టుకుంటాను. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క పరిస్థితి చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ సూపర్ టాప్ పొజిషన్లో ఉంది. చెప్తున్నాం కదా, చాలాసార్లు చెప్పాను. ఆల్మోస్ట్ 99% అన్అఫీషియల్గా వాళ్ళు క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్కి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమో లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయి కొంచెం గాడి తప్పిందనమాట. అండ్ 10 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలిమెంట్ విషయానికి వచ్చాము అంటే రెండు టీమ్స్ కూడా ఏ చేంజెస్ చేసుకొని రావన్నమాట. ఒకవేళ చేంజ్ చేయాలనిపిస్తే ఏదైనా ఫోర్స్డ్ చేంజెస్ ఉంటాయన్నమాట. నిగిల్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా గాయం కానీ ఇలాంటివి, అంతే తప్ప ఏదో అవసరం కోసం మాత్రం చేంజ్ చేసే అవకాశం కనిపించట్లేదు. ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మారిక్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉన్నద్గఢ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఇంపాక్ట్ ప్లేయర్గా టి నటరాజన్. ఇక నెక్స్ట్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా రామెన్ పావెల్. ఈ విధంగా రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? హైదరాబాద్లో జరుగుతోంది. సో ఒకానొక టైంలో హైదరాబాద్లో ఎలాంటి స్కోర్ వచ్చిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుందన్నమాట. సో అలాంటి పిచ్ పైన ఈ మ్యాచ్ జరుగుతోంది. మరి హైదరాబాద్ పిచ్ రిపోర్ట్ ఏంటి? సో ఆబ్వియస్లీ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ ప్రకారం చూసాము అంటే పిచ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. అంటే ఈజీగా 200-220 స్కోర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాంటి పిచ్ ఉంది. బట్ ఏమైనా ఈ మ్యాచ్ కోసం పిచ్ని చేంజ్ చేస్తే మనం ఏం చేయలేము. ఒకవేళ అలాంటివి జరిగితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇక ఈ పిచ్ ఎవరికి ఫేవర్ చేస్తుంది అంటే ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అండ్ బ్యాట్స్మెన్తో పాటుగా కొంచెం కంపేర్ టు స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం ఫేవర్ చేస్తుంది. ఎప్పుడు కూడా హైదరాబాద్ పిచ్ అలానే ఉంటుంది. బట్ నా దృష్టిలో హైదరాబాద్ వికెట్ కాంపిటేటివ్ వికెట్ అనమాట. ఏదో ఫేవర్ చేస్తుంది అంటే ఒకే ఓవర్లో 2 వికెట్లు, పేసర్స్ అందరికీ వికెట్లు అలాంటివి ఉండదన్నమాట. బట్ స్టార్టింగ్ ఇనీషియల్ ఓవర్స్ కొంచెం బౌలర్స్కి, పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఇక స్పిన్నర్స్కి ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్యూ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎక్కువ ఉండదు. మనం చూసామంటే చెన్నైలో ఉన్నంత, కోల్కతాలో ఉన్నంత డ్యూ అయితే ఇక్కడ ఉండదు అనమాట. లిటిల్ బిట్ అంటే ఆ డ్యూ వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ రాదనమాట. అంటే మ్యాచెస్ టర్న్ అయిపోయే స్టేజ్ అయితే కనిపించదు. బట్ తక్కువ డ్యూ అయితే ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కొన్నిసార్లు. అది ఉపయోగించుకోకుంటే ఎవరికైనా ఏమైనా జరగచ్చు ఇన్ ద సెన్స్ మీన్స్ మ్యాచెస్ గురించి చెప్తున్నాను. ఇక్కడ టోటల్గా 74 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 34 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 39 టైమ్స్. ఒక్కసారి నో రిజల్ట్ అనమాట. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 165. సో చెప్పాను కదా, ఇక్కడ అంటే పిచ్ అనేది ఒకే రకంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ వరకు. అంటే ఇక్కడ 2 పేస్ వికెట్ అయితే ఉండదు. అందుకే ఎవరు ఏ టాస్ గెలిచినా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇక్కడ టాస్ గెలిచినా ఓడిపోయినా సరే ఒకే రకంగా పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 18 మ్యాచెస్ జరిగితే ఎస్ఆర్హెచ్ 9 మ్యాచెస్లో గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్లో గెలిచింది. ఇక హైదరాబాద్లో ఈ గ్రౌండ్లో 4 టైమ్స్ తలబడితే ఎస్ఆర్హెచ్ 3 మ్యాచెస్లో, రాజస్థాన్ రాయల్స్ 1 మ్యాచ్లో గెలిచింది. మరి
ఈ రెండు టీమ్స్ ప్లేయర్స్ మధ్య ఎలా ఉన్నాయి అంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అగేనెస్ట్ ఆర్ఆర్ ఎలా పర్ఫామ్ చేశారు. ఈ రెండు టీమ్స్ మధ్య ఫస్ట్ టైం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి నేను అగేనెస్టే చూస్తున్నాను. ఒకసారి చూసాము అంటే ట్రావిస్ హెడ్ అయితే ఎప్పుడు ఆడలేదు అగేనెస్ట్ ఆర్ఆర్ ఐపీఎల్లో. అభిషేక్ శర్మ 4 ఇన్నింగ్స్ ఆడితే 88 రన్స్, ఎయిడెన్ మార్క్రమ్ 3 ఇన్నింగ్స్ ఆడితే 89 రన్స్, నితీష్ రెడ్డి ఎప్పుడు ఆడలేదు, హెన్రిచ్ క్లాసెన్ 2 ఇన్నింగ్స్ 32 రన్స్, అబ్దుల్ సమద్ 4 ఇన్నింగ్స్ 63 రన్స్, షాబాజ్ అహ్మద్ 6 ఇన్నింగ్స్ 76 రన్స్ 2 వికెట్స్, ప్యాట్ కమిన్స్ 4 ఇన్నింగ్స్ 37 రన్స్ 6 వికెట్స్, భువనేశ్వర్ కుమార్ 16 ఇన్నింగ్స్ 15 వికెట్స్, మయాంక్ మార్కాండే 4 ఇన్నింగ్స్ 0 వికెట్స్, జైదేవ్ ఉనద్గట్ 5 ఇన్నింగ్స్ 4 వికెట్స్, టీ నటరాజన్ 5 ఇన్నింగ్స్ 4 వికెట్స్. ఇదన్నమాట సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ఒక పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. మరి ఎస్ఆర్హెచ్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ముఖ్యంగా ఈ సీజన్లో అడిగితే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పెద్ద పాజిటివ్, బౌలింగ్ నెగిటివ్ అని చెప్పట్లేదు, బ్యాటింగ్ చాలా పెద్ద పాజిటివ్. అయితే ఎందుకు లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఓడిపోయారు వీళ్ళు? ఏమి లేదు, ఒకే ఒక ఆన్సర్ అనమాట, చేజింగ్ సరిగ్గా చేయలేదు ఈ టీం. వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే మీరు స్టార్టింగ్ మ్యాచెస్ చూసుకున్నారంటే ఫస్ట్ నుంచి కూడా చేజింగ్లో వీళ్ళు వికెట్స్ త్వరగా కోల్పోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు మనం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు, టార్గెట్ మాత్రమే చూస్తాము, స్కోర్ బోర్డ్ని చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నాము అంటే ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఏ బ్యాట్స్మెన్ అయినా ఏ టీం అయినా, అంటే మన వికెట్ పోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆడకుంటే మరి ఈ మ్యాచ్ ఓడిపోయే శాతం ఎక్కువగా ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది అనమాట. అందుకే దాన్ని ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ ప్రతి బాల్ హిట్టింగ్ చేయాలి, మనకు 270లు 260లు వచ్చాయి కాబట్టి ప్రతి మ్యాచ్ మనం అలాగే ఆడదాం అనుకుంటే తప్పు అయిపోతుంది. సో అందుకే అక్కడ తప్పు జరుగుతుంది అనమాట. చేజింగ్ అనేది పెద్ద వీక్నెస్గా మారిపోయింది వీళ్ళకి. సో మరి చూద్దాం ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తారో అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే వీళ్ళ బౌలింగ్ గురించి నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం కనిపించట్లేదు అనమాట. ముఖ్యంగా ఒక స్పిన్ బౌలింగ్ మాత్రం వీక్గా ఉన్నా సరే మయాంక్ మార్కండే నెట్గా చేస్తున్నాడు, షాబాజ్ అహ్మద్ అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తున్నాడు, బట్ నో ప్రాబ్లము అండ్ అలాగే సొల్యూషన్ రెండు కూడా బ్యాటింగ్లోనే ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ పడినప్పుడు ఒకలాగా, సెకండ్ బ్యాటింగ్ ఉన్నప్పుడు ఒకలాగా ఆడాలన్నమాట. అంతేగాని ఎప్పుడు ఒకేలాగా ఆడతామంటే కుదరదు, పనులు జరగవు. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చాము అంటే రాజస్థాన్ రాయల్స్ అగైన్స్ ఎస్ఆర్హెచ్ టీం ఎలా పర్ఫామ్ చేసింది ఐపీఎల్లో ఒకసారి చూసాము అంటే ఇక్కడ ఫస్ట్ మనం యశస్వి జైస్వాల్ 5 ఇన్నింగ్స్ 157 రన్స్, జాస్ బట్లర్ 12 ఇన్నింగ్స్ 381 రన్స్, సంజు శాంసన్ 21 ఇన్నింగ్స్ 791 రన్స్ 49.3 యావరేజ్ ఉంది, రియాన్ పరాగ్ 6 ఇన్నింగ్స్ 96 రన్స్, రామెన్ పవెల్ 1 ఇన్నింగ్ 67 రన్స్, షిమ్రాన్ హెట్మేర్ 9 ఇన్నింగ్స్ 225 రన్స్, ధ్రువ్ జురెల్ ఎప్పుడు ఆడలేదు, రవిచంద్రన్ అశ్విన్ 18 ఇన్నింగ్స్ 11 వికెట్స్, ట్రెంట్ బౌల్ట్ 10 ఇన్నింగ్స్ 13 వికెట్స్, యుజ్వేంద్ర చాహల్ 19 ఇన్నింగ్స్ 28 వికెట్స్, ఆవేష్ ఖాన్ 5 ఇన్నింగ్స్ 8 వికెట్స్, సందీప్ శర్మ 9 ఇన్నింగ్స్ 9 వికెట్స్. ఈ విధంగా ఉందన్నమాట రాజస్థాన్ రాయల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. మరి రాజస్థాన్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? మనకు స్టార్టింగ్లో వీళ్ళకి ఒక మైనస్ ఉండేది, అది ఏంటి అంటే బ్యాట్స్మెన్స్ కొంతమంది ఫామ్లో లేరు అని చెప్పేవాడిని. ఒక మ్యాచ్లో జోస్ బట్లర్ ఫామ్లోకి వచ్చాడు, ఇంకొక మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఫామ్లోకి వచ్చాడు, ఇంకొక మ్యాచ్లో ధ్రువ్ జురెల్. సో ఇప్పుడు వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఫుల్ ఫామ్లో ఉంది. ఇక బౌలింగ్కి వచ్చాము అంటే వీళ్ళు మ్యాచెస్ చాలా వరకు గెలిచిందే బౌలింగ్ వల్ల అనమాట. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే టార్గెట్ కొన్నిసార్లు డిఫెండ్ చేసుకుంటున్నారు, కొన్నిసార్లు తక్కువ రన్స్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అపోనెంట్ని. ముఖ్యంగా సందీప్ శర్మ రావడం అనేది టీంకి చాలా ప్లస్ అయిపోతుంది. ఇక ట్రెంట్ బౌల్ట్ ఎలాగో తన పని తను చేసుకోబోతున్నాడు. సో నన్ను అడిగితే మాత్రం ఈ 2024 ఐపీఎల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ మైనస్ లేని టీం రాజస్థాన్ రాయల్స్ అని చెప్తాను. అయితే ఒక్క చిన్నది ఉంది, ఒకే ఒక చిన్నది, అదేంటి అంటే బ్యాటింగ్ డెప్త్ అనమాట. మీరు ఎప్పుడు కూడా ఈ ఐపీఎల్లో చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ ఒక 5 వికెట్స్ 6 వికెట్స్ పడ్డాక స్కోర్ చేసినట్టు మనం చూడలేదు. అంటే ఉన్న వాళ్ళే ఇప్పుడు రియాన్ పరాగో ఎవరో ఒకరు నిలబడి ఆడడం తప్పితే ఒకవేళ ఒక 4 వికెట్స్ ఫాస్ట్గా పడిపోతే ఆ తర్వాత వచ్చే షిమ్రాన్ హెట్మేర్ కానీ ధ్రువ్ జురెల్ కానీ అక్కడి వరకు వస్తే వీళ్ళు ఇన్నింగ్స్ నిర్మించగలరా, ఒక రెస్పెక్టబుల్ టోటల్ని తేయగలరా? ఇక్కడ ఉన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ బ్యాటింగ్ డెప్త్ మీద మాత్రమే. ఇక ఏ మైనస్లు ఇక్కడ కనిపించట్లేదు రాజస్థాన్ రాయల్స్ టీంలో. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ అనమాట. అంటే ప్లేయర్ బ్యాటిల్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఒకసారి చూసాము అంటే ట్రావిస్ హెడ్ వర్సెస్ సందీప్ శర్మ 10 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. ట్రావిస్ హెడ్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 14 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 116 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 11 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 61 స్ట్రైక్ రేట్. ఇక అభిషేక్ శర్మ వర్సెస్ చాహల్ 10 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ అశ్విన్ 18 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. ఎయిడెన్ మార్క్రమ్ వర్సెస్ చాహల్ 22 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 129 స్ట్రైక్ రేట్. హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 5 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్. హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ చాహల్ 93 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. షాబాజ్ అహ్మద్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్
14 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు 116 స్ట్రైక్ రేట్. షాబాజ్ అహ్మద్ వర్సెస్ అశ్విన్ 3 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 33 స్ట్రైక్ రేట్. అబ్దుల్ సమాద్ వర్సెస్ సందీప్ శర్మ 14 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 233 స్ట్రైక్ రేట్. అబ్దుల్ సమాద్ వర్సెస్ చాహల్ 6 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 54 స్ట్రైక్ రేట్. ఈ విధంగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ప్లేయర్ బెట్లు ఎలా ఉందో తెలుసుకుందాం. చూసాము అంటే జాస్ బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 104 రన్స్ 6 అవుట్స్ 110 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 82 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 150 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 118 రన్స్ 3 అవుట్స్ 132 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ టీ నటరాజన్ 40 రన్స్ ఒక్కసారి అవుట్ అయ్యాడు 108 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ షాబాజ్ అహ్మద్ 21 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 262 స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 5 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 83 స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ వర్సెస్ టీ నటరాజన్ 26 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 173 స్ట్రైక్ రేట్. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 46 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 158 స్ట్రైక్ రేట్. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ టీ నటరాజన్ 40 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 160 స్ట్రైక్ రేట్. ఇక రామన్ పవెల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 40 స్ట్రైక్ రేట్. సో ఇవన్నమాట టోటల్గా స్టాట్స్ అన్నవి మీకు మీ ముందు ఉంచేసాను పూర్తిగా అన్ని విషయాలు కూడా. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్, ముందే చెప్పాను ఈ మ్యాచ్ కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అంత ఈజీ ప్రిడిక్షన్ కాదనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ జరుగుతోంది ఒక బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ అలాగే గివ్ అవే కోసం అండ్ అలాగే మిగతా వాటి కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలుసు కదా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో నేను స్టార్టింగ్లో చెప్పాను. ఎవరైనా మిస్ అయ్యంటే ఒకసారి వెళ్ళి చూడండి. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ మీకు నేను అక్కడ ఇస్తాను. అయితే ప్రెజెంట్ అయితే ఏది ఫేవర్ ఉందో చెప్తాను. సో చూసాము అంటే ఇక్కడ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ చూసుకున్నప్పుడు హైదరాబాద్కి ఒక పెద్ద వీక్నెస్ కనిపిస్తుంది. చేజింగ్ చేసినప్పుడు వాళ్ళు ఆడలేకపోతున్నారు. కానీ రాజస్థాన్కి చేజింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఒకేలాగే ఉంది. అండ్ హైదరాబాద్ ఎక్కువగా వాళ్ళ బ్యాటింగ్ పైన డిపెండ్ అవుతుంది. ఇంతకుముందు హైదరాబాద్ వేరే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు బౌలింగ్ని ఎక్కువగా నమ్ముకునే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు బ్యాటింగ్ని నమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేయట్లేదా అంటే చేస్తున్నారు, కానీ బట్ ఎక్స్ట్రాడినరీ కాదనమాట. వికెట్స్ తీసుకోవట్లేదు అంటే ఓకే తక్కువ రన్స్ రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు, కానీ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేసి 160 170కి ఆల్అౌట్ అయితే చేయలేకపోతున్నారు. ఆ రేంజ్ కనిపించట్లేదు నాకు. సో ఇలాంటివి చూసుకున్నప్పుడు మనం ఒక మంచిగా చూసాము అంటే అనాలిసిస్ అనేది క్లియర్గా ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ ప్యూర్ ఫేవరెట్. కానీ ఎస్ఆర్హెచ్ని తక్కువ అంచనా వేయకండి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ పడితే మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఆ ఛాన్స్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ఇస్తారా లేదా అని తెలియాలంటే మనం పిచ్ రిపోర్ట్ చూడాల్సిందే. పిచ్ రిపోర్ట్ ఒకవేళ మంచి బ్యాటింగ్ వికెట్ అయితే మాత్రం రెచ్చిపోతారు, లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో మెయిన్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ప్రెజెంట్ అయితే రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.